Hi guys, today we are going to learn about percentages. Let us see how we are going to do this. Look at this 20% of 50. ఈ 20% of 50ని మన రెగ్యులర్ మెథడ్ మనం ఎలా చేస్తాము 20% కాబట్టి డివైడెడ్ బై 100 మల్టిప్లైడ్ బై 50 రైట్. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 into 5 which gave me 10. This is what is our regular method. Now let us see what I am going to do it now. ఇక్కడ చూడండి, all I am going to do is ఇక్కడ లాస్ట్లో ఉన్న ఈ నెంబర్లో ఉన్న 0, ఇక్కడ 0 క్యాన్సిల్ చేశాను. ఇక్కడ మిగిలిపోయిన 2ని 5ని మల్టిప్లై చేయబోతున్నాను. సో 2 multiplied by 5 which gave me 10. So this is what is your answer. ఇక్కడ చూడండి 30% of 200. ఇక్కడ కూడా నేను ఓన్లీ 1 0 క్యాన్సిల్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి, ఇక్కడ 3 మల్టిప్లైడ్ బై ఇక్కడ ఒకటి 1 0 క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయిన ఈ 20ని మల్టిప్లై చేస్తే 3 into 20 నాకు 60 వచ్చింది. సో ఈ 60నే మీ ఆన్సర్. ఇక్కడ చూడండి 75% of 500. మరి ఇప్పుడు 0 అయితే లేదు 75లో, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న 500లో అయితే 0 క్యాన్సిల్ చేసేసాను, మరి ఇక్కడ 75లో లాస్ట్ 0 లేదు. మరి ఇలాంటి నెంబర్స్కి ఏం చేయాలి, ఆల్ యూ గోయింగ్ టు డూ ఈజ్ ఇక్కడ ఉన్న 75లో అంటే లాస్ట్ నెంబర్కి ముందు ఇక్కడ నేను ఒక పాయింట్ పెడుతున్నాను. 0 లేదు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి 0 లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ నెంబర్స్కి నేను ఇక్కడ పాయింట్ పెట్టాను. సో ఇటు 0 క్యాన్సిల్ అయింది, ఇటు పాయింట్ పెట్టాను. సో ఇక్కడ ఈ మిగిలిపోయిన ఈ 7.5ని మల్టిప్లైడ్ బై 0 క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయిన ఈ 50ని మల్టిప్లై చేస్తే నాకు 375 వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 85% of 800. ఇక్కడ 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. పై సమ్ లాగానే ఇక్కడ కూడా 0 లేదు. సో ఇక్కడ లాస్ట్ నెంబర్కి ముందు పాయింట్ పెట్టాను. సో ఆల్ ఐమ్ గోయింగ్ టు డూ ఈజ్ 8.5 మల్టిప్లైడ్ బై ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయిన 80, 0 క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయిన ఈ 80ని మల్టిప్లై చేస్తే నాకు 680 వచ్చింది. సో ఈ 680నే మీ ఆన్సర్. సో 25% of 200 ఇదైతే మీరు ట్రై చేయండి.